వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరైటీగా సీతాఫలంతో ఐస్ క్రీమ్ లాగా చేద్దాం. చాలా బాగుంటుంది, పిల్లలకి అంతా ఇష్టం, చాలా మంచిది. ఒక 3 పండ్లు తీసుకున్నా, మొత్తం దాంట్లో ఉండే గుజ్జు మొత్తం తీసి గింజలు తీసేయాలి. మొత్తం గింజలు తీసి పెట్టుకోవాలి. పాలు పోసి 1 లీటర్ పాలు పోసి పెట్టిన అది మసలుతుంది. గింజలు తీసిన పేస్టు సీతాఫలంది వేసేద్దాం. స్టవ్ మీద పాలలో వేసి మసలు పెడదాం. అది బాగా సిమ్లోనే పెట్టుకోవాలి, ఫాస్ట్గా పెట్టుకోకూడదు. సిమ్లోనే పెట్టి మసాలా పెట్టాలి. ఇప్పుడు కోవా తీసుకుందాం. ఒక 200 గ్రాములు కోవా తీసుకుందాం. పాలు ఉంటుంది సపరేట్ తీసి పెట్టిన పాలతోటి కలుపుదాం. మంచిగా ఉండలు లేకుండా కలపాలి. మంచిగా కలిపేద్దాం. ఆ పాలల్లో పోసేద్దాం. ఇది చాలా బాగుంటుంది. గ్లాసులలో పోసుకొని తినచ్చు. స్వీట్ ఎవరైనా వస్తే కన్నా చాలా వెరైటీగా ఉంటుంది. ఇది ఈ టైంలో వచ్చినప్పుడు సీతాఫలం దొరికినప్పుడు ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది. మళ్ళీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గింజలు తీసుకోలేరు, అవ్వదు అంటారు కాబట్టి ఇట్లా చేసిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లగా బాగుంటుంది తినడానికి. అట్లనే తినొచ్చు. వేడిగా ఉంటే బాగుండదు. చల్లగా పెట్టుకొని తింటే టేస్ట్ బాగా అనిపిస్తుంది. మంచిగా సిమ్లోనే ఉడకాలి. 1 కప్పు నిండా షుగర్ వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి నేను చిన్న కప్పు నిండా షుగర్ వేసుకున్నాండి. మీ ఇష్టం, స్వీట్ బట్టి తక్కువనే వేసుకుంటే తక్కువ వేసుకోవచ్చు, సరిపోలేదంటే వేసుకోవచ్చు. మళ్ళీ మంచిగా సిమ్లోనే ఉడకాలి. మంచిగా మసాలాలు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా వచ్చినా గెస్ట్లు వచ్చినా కూడా ఎంబడే చేసి పెట్టచ్చు. కాయలు 2 ఉన్నా కూడా ఈజీగా చేసేయచ్చు. ఇది కొత్తగా వెరైటీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గ్లాసులలో పోసుకొని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ క్రీమ్ లాగా స్పూన్ పెట్టుకొని తాగొచ్చు, లేకపోతే ఐస్ క్రీమ్ లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి అట్లా చేసుకుంటే జలుబు అవుతుంది కాబట్టి గిన్నెలో పోసి చల్లగా కొంచెం అయినాక గిన్నెలో పోసుకొని తినొచ్చు. అయిపోయిందండి. జీడిపప్పు అది సన్నగా కట్ చేసి పెట్టుకుని జీడిపప్పులు వేసుకున్నాండి. సిమ్లోనే ఉడకాలి. మంచిగా దగ్గరకు అవుతుందండి. చాలా బాగుంటుంది. మంచిగా కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, అడుగంటుకుంటుంది. ఒక బౌల్లోకి తీసుకుందామండి. అయిపోయింది. సీతాఫలం స్వీట్ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకొని గిన్నెలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే చల్లారనిచ్చినాకే తినాలి. వేడి మీద తింటే టేస్ట్ ఉండదు. ఒక పావు గంట, ఒక అర్ధ గంట అట్లా వేసి పెట్టుకోవాలి. జీడిపప్పులు దాని మీద వేసుకుందాము. కాంబినేషన్ బాగుంటుంది. ఎలా ఉందో సీతాఫలం స్వీటు ఐస్ క్రీమ్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.